శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్షా స్రవంతి మన గురించి 19వ భాగం. ఇప్పుడు దేవుడు భక్తులు అనే అధ్యాయంలో భక్తుల గురించి తెలుసుకుందాం. అధిక శాతం జనాభా దేవుణ్ణి నమ్ముతారని చెప్పడానికి కారణం భక్తులే. సాధారణంగా భక్తులందరూ ఆస్తికులుగా చలామణి అయిపోతూ ఉంటారు. కానీ ఆస్తికులందరూ తప్పనిసరిగా దైవభక్తులే అని కానీ, నాస్తికవాదుల్లో దైవభక్తులు లేనేలేడని కానీ చెప్పడానికి వీల్లేదు. నాస్తికవాదుల్ని దైవభక్తుల్ని వేరు చేసే సన్నని పొర ఉంది. నాస్తికవాదుల్లో విజ్ఞానులు, ఆలోచనాపరులు ఉంటారు. భక్తుల్లో అజ్ఞానులు, అమాయకులు, సామాన్యులు కూడా ఉంటారు. ఈ భక్తుల్లో మళ్ళీ అనేక కేటగిరీలు ఉన్నాయి. ఉత్తమ భక్తులు, మధ్యమ భక్తులు, అధమ భక్తులు అని స్థూలంగా 3 రకాలుగా విభజించుకుందాం. ఉత్తమ భక్తులు 100% దైవభక్తి కలిగి ఉంటారు. త్రికరణ శుద్ధిగా దేవుణ్ణి నమ్ముతారు. ప్రతిఫలాపేక్ష లేకుండా దేవుణ్ణి ఆరాధిస్తారు. ఐహిక బంధాలకు అతీతంగా జన్మరాహిత్యం కోసం తపస్సు చేస్తారు. సామాన్య జనజీవన విధానానికి దూరంగా జీవిస్తారు. మొత్తం భక్తుల్లో ఈ ఉత్తమ భక్తులు 1% మంది కూడా లేరు. మధ్యమ భక్తుల విషయానికి వస్తే మొత్తం భక్తుల్లో 90% మంది మధ్యమ భక్తుడే. వీరిలో 100% దైవభక్తి, దేవుడి మీద నమ్మకం లేకపోగా వీరందరి దైవభక్తి ఒకే మోతాదులో ఉండదు. దైవభక్తి, భయం, దేవుడి మీద నమ్మకం వగైరాల్లో ఉండే పర్సంటేజ్ హెచ్చుతగ్గుల వల్ల వీరి గురించి విడివిడిగా వివరంగా తెలుసుకుందాం. 1. మధ్యమ భక్తుల్లో కొందరు దేవుణ్ణి ఏ స్థాయిలో నమ్ముతారో అదే స్థాయిలో దెయ్యాల్ని, భూతాల్ని, ఇతర క్షుద్ర దేవతల్ని కూడా నమ్మి పూజిస్తారు. 2 in 1 టైపు. 2. దేవుణ్ణి ఏవేవో కోరికలు తీర్చమని మొక్కుకుని ఆ కోరికలు నెరవేరగానే మొక్కు తీర్చకపోతే దేవుడు ఆగ్రహిస్తాడన్న భయంతో గుడికెళ్ళే మొక్కుబడి భక్తులు. 3. ఏ పుట్టలో ఏ పాముందో ఎవడికి తెలుసు అంటూ ఎవరు ఏది చెబితే అది నమ్ముతూ గట్టుని, చెట్టుని, పుట్టని కూడా దేవుడిగా భావించి పూజించే మూర్ఖ భక్తులు. 4. దేవుడికి దండం పెట్టిన మరుక్షణం నుండి ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ కేవలం ప్రతిఫలాపేక్షతోనే దేవుణ్ణి నమ్మే అమాయక భక్తులు. 5. ఎన్నో పాపాలు చేసి ఆ పాప పరిహారం కోసమే గుడికెళ్ళి దాసుడి తప్పు దండంతో సరి అంటూ ముడుపులు చెల్లించి పునీతులైనట్టు ఫీల్ అయి మళ్ళీ పాపాలు చేయడానికి పరిగెట్టే పాపిష్టి భక్తులు. 6. కేవలం ప్రసాదం కోసమే నిత్యం గుడికెళ్ళే ఫలహార భక్తులు. 7. ఇబ్బందులున్నా మళ్ళీ అప్పు చేసి మరీ యాత్రలకెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటే తప్ప మన బాధలు, కష్టాలు, రోగాలు తగ్గవని విశ్వసించి ఇంకా అప్పుల పాలై కొత్త ఇబ్బందులు కొని తెచ్చుకునే మూఢభక్తులు. 8. ఫలానా చోట మహత్తు గల దేవుడున్నాడని తెలిస్తే చాలు ఎన్ని రాష్ట్రాలైనా, దేశాలైనా దాటి వెళ్ళి సదరు దేవుడిని దర్శించుకుని పుణ్యం మూట కట్టుకోవాలని పరితపించే డబ్బు చేసిన జరుగుబాటు గల భక్తులు. 9. గృహస్థాశ్రమంలో ఐహిక బంధాలకు అతీతంగా జీవిస్తూ వేదాంగాలు, ఉపనిషత్తులు, మహాగ్రంథాలు ఔపాసన పట్టిన మహాపండితులు, త్రికరణ శుద్ధిగా దేవుణ్ణి నమ్మి కొలిచేవారు వాస్తవానికి ఉత్తమ భక్తులే అయినప్పటికీ కొందరు స్వార్థపరుల మోసపూరితమైన మాటలు నమ్మి తమ విద్వత్తును ఎంతో రసవత్తరంగా ప్రవచించగల తమ వాక్స్ఫటిమను మత ప్రచారానికి వినియోగిస్తూ తమకు తెలియకుండా తాము ఉత్తమ భక్తుడి స్థాయి నుండి మధ్యమ భక్తుడి స్థాయికి జారిపోతున్న అమాయక భక్తులు. 10. మిడిమిడి జ్ఞానంతో భక్తి మార్గాన్ని, దేవుడి మహత్యాన్ని ప్రచారం చేస్తూ
దాన్నే బ్రతుకు తెరువు కోసం వృత్తిగా స్వీకరించి లోకంలో ఇంకా దైవభక్తి పాపభీతి బతికి ఉందంటే అదంతా మాతలవే అని ప్రగల్భాలు పలికే లౌకిక భక్తులు. కొంతమంది స్వామీజీలు, బాబాలు, భగవాన్లు ఈ కోవకి చెందినవారే. 11. దేవుడున్నాడన్న నమ్మకం కుదరక, ఒకవేళ ఉంటే గింటే మనం పూజించకపోతే ఆ విషయం మనసులో పెట్టుకుని దేవుడు ఆగ్రహిస్తాడేమో, మన బతుకు నరకం చేస్తాడేమో అన్న భయంతో నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద అనే అవకాశవాద భక్తులు. 12. తమ కొత్త దుస్తుల్ని, నగల్ని ప్రదర్శించడానికి మాత్రమే గుడికొచ్చే ఆడంబర ఆడభక్తులు. ఇంటికన్నా గుడి పదిలమని భావించి తమ ప్రియురాళ్ల కరుణా కటాక్ష వీక్షణాల కోసమే గుడికొచ్చే యువ మగ భక్తులు కూడా మధ్యమ భక్తులే. 13. చీకటి పడితే చాలు సకల వ్యసనాలకు బానిసై ఆడంబర జీవితాన్ని అనుభవిస్తూ ఆ విషయం సమాజానికి తెలిస్తే చులకనైపోతామన్న భయంతో తెల్లవారుజామునే నగర సంకీర్తనతో మొదలుపెట్టి సాయంత్రం వరకు వివిధ పూజలు పునస్కారాలు చేస్తూ సమాజం దృష్టిలో పరమభక్తుడిగా, ఆ భక్తుడి ముసుగులో అరాచక అసాంఖ్యిక కార్యక్రమాలు సాగించేవారు మధ్యమ భక్తులే. 14. సమంజసమైన సాదాసీదా కోరికలతో సాత్వికంగా బతకాలన్న సదాశయంతో అందుకు భగవంతుడు కరుణ కావాలని భావించి దేవుణ్ణి మానవాతీత శక్తిగా కొలిచే ఉత్తమ భక్తుల్లాంటి మంచి భక్తులు కూడా మధ్యమ భక్తులే. కాకపోతే ఏ గ్రేడు మధ్యమ భక్తులు. 15. హంతకులు, దొంగలు, వ్యభిచారులు, బ్రోకర్లు, దగాకోర్లు, మోసగాళ్ళు, గోండాలు, దాదాలు, భూదందాలు, భూ కుంభకోణాలు, స్కాములు చేసేవాళ్ళు, నల్లధనం పోగు చేసేవాళ్ళు, ట్యాక్స్ ఎగ్గొట్టే వైట్ కాలర్ నేరస్తులు వగైరాలు దేవుణ్ణి ప్రలోభపెట్టైనా సరే ప్రయోజనం పొందాలని చూసే మధ్యభక్తులే. 16. ఇంకా లంచగొండివారు, అవినీతిపరులు, స్వార్థపరులు వగైరా అనేక వృత్తుల వారు కూడా భగవంతుడు అనుగ్రహం కోసం అరుడు చాచే మధ్యమ భక్తులే. ఇంకా తరతరాలుగా దైవభక్తి కుటుంబాల్లో పుట్టి అక్కడే పెరిగిన వారసత్వ భక్తులు, ఆ అలవాటు వ్యసనంగా మార్చుకున్న వ్యసనపరులైన భక్తులు అనేక మంది కూడా మధ్యమ భక్తులే. సశేషం. స్వస్తి.